దేవుని పిల్లలారా, ఈ ఉదయకాంతి సమయంలో మరొకసారి దేవుడు తరుణాన్ని ఇచ్చి మీ అందరితో సంతోషంగా ఆనందంగా పంచుకునే కృప ఇచ్చినందుకు దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ గణపరుస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నేను కూడా సంతోషిస్తున్నాను. మరి దిన వాగ్దానం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువారు పలుకుతున్నటువంటి మాటని మనం శ్రద్ధగా విని ఆ యొక్క వాగ్దానాన్ని ఆశీర్వాదకరంగా మనం పొందుకుందాం. ప్రియులారా, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదని చెప్పాను. ఎందుకు యేసుప్రభు ఈ మాట మాట్లాడుతున్నానంటే ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కానీ లోక సంబంధులే కానీ చాలామంది రోజుల్లో దేవుడిచ్చేటువంటి అనుగ్రహాన్ని పొందలేక, ఆయన విశ్రాంతిని పొందలేక, ఆయన మనశ్శాంతిని పొందలేక ఏమవుతున్నారనంటే భారము మోస్తున్నారంట. ఏంటిది ఆ భారం అనంటే మానవుని చేత కానిది పాపభారం. మనిషి పుట్టడమే పాపమైతే క్రీస్తు నామములో కడగబడుట పవిత్రం. యేసు రక్తం పవిత్రమైనదని గ్రంథంలో రాయబడిన మాటలు, లేఖనంలో చెప్పబడిన మాటలు సౌఖ్యము సత్యం. ఆయన అంటున్నాడు, రోజు ఏ భారం మోస్తున్నావు, ఆ భారమును మోస్తున్నావు కానీ మోక్షము నీకు దొరకలేదు అంటున్నాడు ఆయన. అవును ప్రియులారా, దేవుని అడగనందున, ఆయన అడుగు జాడలు అనుసరించలేనందున ఎన్ని ప్రయాసాలు పడినా వ్యర్థము అంటుంది జీవగ్రంథం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను ఎరగకుండా, నాతో సహవాసము చేయకుండా, నా పరిధిలో నిలబడకుండా, నన్ను అనుసరించి నా మాటను బట్టి నడవకుండా నువ్వు ఎంత ప్రయాసపడినను అది వ్యర్థమే. ఎందుకంటే నీ పాపములు, లోపములు భారంగా భరించేవాడెవరంటే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు. ఆయన ఈరోజు నీతో, నాతో, మనందరితో ఏం మాట్లాడుతున్నానంటే, ఏ భారం మనం మోస్తున్నామనంటే పాపభారం అండి. పాపాన్ని వదిలిపెట్టమని, పాపాన్ని విడిచిపెట్టమని, పాపాలు మానుకోమని పరిశుద్ధమైన దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ప్రయాసపడుతూ భారాన్ని మోస్తున్నారు కనుక ఆ భారం నేను చూసి సహించలేకున్నాను అన్నాడు. ఏమైన వారులారా, భారాన్ని మోస్తున్నావా? లోకములో బ్రతకలేనిటువంటి భారాన్ని మోస్తున్నావా? దేవునికి ఇష్టకరము లేని భారాన్ని నువ్వు మోస్తున్నావేమో. గనుక ప్రభు అంటున్నాడు, ఈ భారాలన్నీ కూడా మీరు మోయలేరు. కనుకనే నేను నా యొద్దకు రండి, మీరు నా యొద్దకు వచ్చి నా అడుగుజాను అనుసరిస్తే, నా కృప మీ మీద ఉంటే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఆయన విశ్రాంతిలోనికి మనం వెళ్ళాలి. ఆయన విశ్రాంతి మనం పొందగలిగితే నెమ్మదిగా బ్రతుకుతాం. ఆయన విశ్రాంతిలో మనం ఉంటే కుటుంబంలో ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. ప్రపంచంలో నెమ్మదిగా బ్రతకగలిగేటువంటి సౌఖ్యం ఎంతైనా ఉన్నదని మనము విశ్వసించాలి ప్రియులారా. గనుకని ఈరోజు నీవు నశించుకోవటానికి ఇష్టం లేదు, నీ జీవితం పతనమవటానికి ఇష్టం లేదు ప్రియులారా. అందుకే మన పాపములు మనకు గుర్తు రావండి. మన పాపములు ఎవరూ క్షమించడానికి ఎవరి చేత కూడా కాదండి. కానీ నీ పాపమును శుద్ధీకరించిన వాడు యేసు, నిన్ను పవిత్రపరిచిన వాడు యేసు, నీ కోసం ప్రాణం పెట్టిన వాడు యేసు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి నన్ను అడగనందున నువ్వు ఏమి చేసినా ఫలితము పొందలేవు బిడ్డ. నీవు ఫలితం పొందాలంటే, నీకు విశ్రాంతి రావాలంటే, నీకు మనశ్శాంతి కలగాలంటే నన్ను అనుసరించు. నేను నీలో ఉంటే, నీవు నాలో ఉంటే నువ్వు బహుగా ఫలిస్తామంటున్నాడు. ఎన్ని ఆదరణ కలిగిన మాటలు కావాలని లోకం.
ప్రేమని దేవుని సంగమా, విశ్వాసులారా, సంఘస్థులారా, దేవుని నామములో కొనియాడబడుట ప్రయాసపడండి. దేవుని మందిరానికి వెళ్ళేదానికి ప్రయాసపడండి. దేవునితో సహవాసం చేసే ప్రయాసపడండి. దేవునితో మీరు ఆయన పచ్చిక మీద కూర్చొని, మందిరం అనే పచ్చిక మీద కూర్చొని దేవునితో కనెక్ట్ అయ్యి, దేవునికి అనుకూలంగా, దేవుని మాట ప్రకారంగా, దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలు పాటించి నువ్వు బ్రతకగలిగితే ఆయన అంటున్నాడు, నా విశ్రాంతి మీకు ఇస్తాను, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మరొకసారి మిమ్మల్ని కనికరిస్తాను అంటున్నాడు ఆయన. నా ప్రియమైన వాళ్ళ, విశ్రాంతి దొరికే సాటికి వెళితే విశ్రాంతి దొరుకుతుంది, కానీ విశ్రాంతి లేని చోటికి వెళ్ళి ఎన్ని భారాలు మోసినా వ్యర్థమని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఈరోజు యేసు ప్రభు ఎందుకు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన విశ్రాంతిని కోరుతున్నాడని అంటే, ఈ లోకంలో విశ్రాంతి లేదండి. ఈ విశ్రాంతి కోసమే ఎన్నో తిప్పలాగా సాటపడుతున్నారండి జనాలు. కానీ లోకం ఇచ్చేటువంటి విశ్రాంతి తాత్పర్యం అండి. నా యేసయ్య ఇచ్చే విశ్రాంతి చిరకాలమని ప్రకటిస్తున్నానండి. ప్రభు అయిన దేవుని ఉదయకాంతి సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విశ్రాంతి కావాలన్నా, లోకమిచ్చే విశ్రాంతి కావాలన్నా, నేనిచ్చే విశ్రాంతి నీకు కావాలన్నా, లోకమిచ్చే విశ్రాంతి తాత్కాలికమైనదని మరొకసారి చెప్తున్నాను. యేసయ్య ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనదని పలుకుతున్నాను ప్రియులారా. ఇదంతా కూడా దేవుని కనికరం, దేవుని స్వరూపం, దేవుని ఆనందం. ఆయన పిల్లలు ఇబ్బందులు పడుతుంటే చూడటం లేదు, భరించలేకపోతున్నాడు. ఆయన కన్నీళ్లు గారుస్తుంటే చూడలేకపోతున్నాడు. అందుకే ఈ 2026 సంవత్సరంలో ఆయన విశ్రాంతి నీకు కావాలని, ఆయనతో నువ్వు కలిసి సావాసం చేయాలని, ఆయన మాటకు లోబడాలని, ఆయనతో కలిసి జీవించాలని, ఆయనతో నువ్వు జీవించాలని ఎంతగా దేవుడు సంతోషపడుతున్నాడు. మరి ఈరోజు ఈ వాగ్దానంలో ఈ మాట వినని నీవు జీవితాన్ని మలుపు చేసుకొని పవిత్రమైన బ్రతుకు బ్రతకడాన్ని, యేసును హత్తుకొని జీవించడానికి ఇష్టపడతావా? ఇష్టపడాల్సిందేనండి. కారణం ఏమిటంటే లోకంలో ఏమీ లేదండి. లోకంలో ఎంత రాసి ఆశ పూసుకున్నా ఏమీ లేదండి. ఆయన కృప తప్ప, ఆయన దయ తప్ప, ఆయన కనికరం తప్ప లోకంలో మరొకటి ఏమీ లేదండి. సౌఖ్యమిచ్చువాడు ఆయనే, క్షమించువాడు ఆయనే, అభివృద్ధి చేయువాడు ఆయనే. నీకు విశ్రాంతిని, నీకు, నీ కుటుంబానికి, నీ జీవితానికి, ఫలితానికి విశ్రాంతినిచ్చిన వాడు ఎవరంటే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగునుగా. ఈ దినము వాగ్దానంతో మీరందరూ ఆదరించబడ్డారు అని నేను నమ్ముతూ ఉన్నాను. గమనించండి, విశ్రాంతి ఉన్న చోటనే యేసు ప్రభు మీతో మాట్లాడగలుగుతూ ఉన్నాడు. అందుకే తన 2 చేతులు చాపి అంటున్నాడు. మరొకసారి చెప్తున్నాను, మరొకసారి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యములు ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చును. ఎవరైతే ఆయన విశ్రాంతిలోకి వస్తారు, ఎవరైతే ఆయనకు లోబడతారు, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారు, ఎవరైతే ఆయనను హత్తుకొని జీవిస్తారు, వారికి నెమ్మది, సమాధానము, సంతోషము, విశ్రాంతిని ఆయనే ఇచ్చి ఆశీర్వదిస్తానని మాటిస్తున్నాడండి. ఈ మాటల చేత ఈ దినము నువ్వు ఆదరించబడితే ప్రభు నిన్ను దీవించునుగా, ఆత్మీయ జీవితమును ఎదుగుదలతో పొందుదువుగా, ఆయన అభిషేకం నీ మీద ఉండునుగాక, నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నువ్వు చేసే పనుల మీద ఆయన తోడే ఉండి నడిపించునుగాక అని అడుగుతున్నాను. కనుక నా ప్రియమైన వారు, ఇది మీ వాగ్దానం చేత మీరు సంతోషపడ్డారని, ఆనందపడుతున్నారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో మనము ముగించుకుందాం ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ, దయా, కనికరం గల యేసయ్య, మీ నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మకంగా కార్యాంతరాలు జరిగించువాడు, పరిశుద్ధుడా, ఉన్నవాడు, అనువాడు, అనునిత్యం మాతో జీవించగలిగినటువంటి తండ్రి, ఈ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ ఉదయకాంతి సమయంలో ఎందరూ నాయన నీ వాక్యం చేత ఆదరించబడ్డారు, ఎందరూ ప్రభు నీ వాక్యాన్ని అంగీకరించారు, ఎందరునైనా నీకు లోబడి నీ విశ్రాంతిని కోరి నైనా సంతోషించారో వారందరి మీద నీ అభిషేకం కుమ్మరించదు గాక. వారిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారందరినీ కూడా అభిషేకించి నడిపించి నీ మహిమగల రాజ్యంలో ఉంచుకొందువుగా కానీ ప్రార్థన చేయగలుగుతున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, ఇంతవరకు నీ దాసుడు నన్ను కూడా సిలువు సాట్ల మరుగుపరిచి మీరు
విన్నైన మాటల చేత మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యా ఇంకనూ ప్రభా నీ పిల్లలను మంచిగా ఆదరించే కలిగేటువంటి వాక్యముల చేత సంధించండి, బలపరచండి. నీ అడుగుజాడను అనుసరించి నీ కొరకు జీవించగలిగే సౌఖ్యం నీ పిల్లలకి అనుగ్రహించమని ప్రార్థన చేయగలుగుతున్నాను. దేశమంతట్లో తండ్రి నీ అభిషేకం ఉండును గాక, సమాధానం ఉండును గాక, నెమ్మది ఉండును గాక. నశించిపోతున్న కుటుంబాలు రక్షించండి, కాపాడండి, ఆదరించండి, కనికరించండి. దేవుడు అందరినీ ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేయగలుగుతున్నాను. భారతదేశంలో ఉన్న కుటుంబాలనైనా కులామతము భేదాలు లేకుండా అందరినీ సంరక్షించి ఆశీర్వదించి ఆత్మకార్యం జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని అన్ని విధములుగా సౌఖ్యం అందించి ఆశీర్వాదం జరిగించుకోమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి కోరి వేడుకొనిచున్నాను దయగల తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి రేపు ఉదయకాంతి సమయంలో 9 గంటలకు మాకు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. మరి ఎవరైనా రాగలిగే వారు ఉంటే ఈ చుట్టుపక్కల దగ్గరున్న వారు ఎక్కడైనా కానీ ఉండగలిగితే మరి ఉదయం 9 గంటలకు జరిగే ఆరాధనకు హాజరు కావాలని ప్రభు పేరిట మరి మనం చేస్తూ ఉంటున్నాము. ప్రభు చిత్తమైతే మరి రేపు ఉదయకాంతి సమయంలో మరలా మనమందరం కూడా కలుసుకొని ప్రభు నామాన్ని ఆరాధించి గణపరచుదాం. అందరికీ ధన్యవాదాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.